Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for today. Thank you, Lord, Master, for everything, Lord. You're the King of the Kings, Lord, Lord of the Lords, Father. You're the creator of this creation, Father. You're Alpha, you're the Omega, Lord, Master. You fill it up, Lord. We surrender ourselves unto you, Father. We pray that you fill our hearts and minds, Father, with your word, Lord. Lord, fill this place with your Holy Spirit, Father. Talk to each and every one of us, Father. I pray to you today, Lord, that you touch everyone's heart over here, Lord, Master. Yes, Father. I surrender this worship unto you in the name of Lord Jesus Christ, I pray. Amen. Jaya Muni Chu, Dev Muni, Lord, the Lord,
Yes, Lord, we ask for your help, Lord. We ask for your help, Lord. As a church, Lord, let's purpose for this church also to be fulfilled in your will, Lord Master. As one, Lord Master. Yes, Father, we pray and cry unto you for your will to be done for everyone over here, Lord Master. Talk to us, Father, today through your word, Lord Master. Yes, Father, your will and your purpose be fulfilled in our lives, Master. Lord, we cast all our burdens onto you, Father, and sit here in your presence, Father, just like a black canvas, Father. Blank canvas, Lord. Fill our lives with your colors, Lord Master. Let our lives be rooted in you, Lord Master. Let our lives be fruitful, Lord, in you, Lord Master. Yes, Father. We surrender and lift every one of us onto you, Lord Master. Open every one of our hearts and minds onto you, Father, for the word, Lord Master. We surrender this worship, all of ourselves onto you. In the name of Lord Jesus Christ, I pray. Amen. వన్ ప్రేయర్ అనేటటువంటి సిరీస్ని ఆరంభించి మనం కొనసాగిస్తున్నాం. ఈ సిరీస్కి ప్రేరణ కలిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ కుడ్ ఆస్క్ గాడ్ ఫర్ వన్ థింగ్ ఫర్ ద చర్చ్ ఎట్ లార్జ్, వాట్ వుడ్ యూ ప్రే ఫర్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గివ్ వన్ ఆన్సర్. అండ్ సో దిస్ సిరీస్ ఇప్పటి వరకు మనం మొదటిగా మనం మేక్ అస్ ప్రేయర్ఫుల్. ప్రభా, మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయి, మమ్మల్ని ఐక్యపరచు, మమ్మల్ని జనరస్గా చేయి నాయనా, మమ్మల్ని డేంజరస్గా చేయి, అలాగే మమ్మల్ని మరి నీ కార్యము చేసేటటువంటి వారిగా, నీ వాక్యం నెరవేర్చేటటువంటి వారిగా మమ్మల్ని చేయనైనా అని చెప్పి ప్రార్థన చేశాం. ఆమేన్. మరి ఈ వారం మరొక ప్రార్థన నేర్చుకుందాం. లార్డ్, మేక్ అస్ వైస్, మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దాం. బైబిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సామెతల గ్రంథము 30వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 30 verses 24 to 28, 24 నుండి 28 వచ్చిన వరకు చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలం లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకున్నాను. చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసములు కల్పించుకున్నాను. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. 24 వచ్చిన ఏం చెప్తుందంటే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చిన్నవి 4 ఉన్నాయట, అయినా అవి మిక్కిలి జ్ఞానము కలిగిన అంట. హల్లెలూయా. మరో మాటలో చెప్పాలంటే, ఇట్ డజంట్ హ్యావ్ టు బి బిగ్ టు బి మైటీ కదా. అంటే చిన్న స్మాల్ బాక్స్లో ఉన్నటువంటి ఒక నైట్రోగ్లిసరిన్ కెన్ బ్లో అప్ ది ఎంటైర్ ఫెసిలిటీ. చిన్న బాక్స్లో ఉన్నటువంటి. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బీ హోల్ లాట్ టు బి వెరీ ఎఫెక్టివ్ కదా. సో ఎప్పుడు కూడా గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చిన్న చిన్న ప్యాకేజెస్లో వస్తూ ఉంటాయి. సో భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. దేవుని వాక్యం ఎంత అద్భుతమైందంటే, మరి అది చదివినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ అది ఎంతో బలాన్ని ఇస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, మరి మనకి మార్గదర్శకంగా ఉండి మనం నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఆత్మలకు కావలిగా ఉండి మనల్ని కాపాడుతుంది, లంగర్బలి ఉండి బలపరిచి మనల్ని స్థిరపరుస్తుంది. చరిత్రలో బోధకులు లేని దినాలు ఉన్నాయి.
అంటే అప్పుడు బైబిల్ లేదు. బైబిల్ లేనప్పుడు, బోధకులు లేనప్పుడు, ఆ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే మరి స్టిల్ బైబిల్ అంటే బైబిల్లో ఉన్నటువంటి వాటికి దీన్ని మనం సహజంగా ఏమంటాం అంటే స్పెషల్ రెవల్యూషన్ అంటాం. బైబిల్ దేవుడు మనకు ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షత. కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మరొకటి ఏంటంటే ఈ సృష్టి. దేవుడు సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని గమనించినప్పుడు, పరిశీలన చేసినప్పుడు మరి అందులో నుంచి దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అదే బోధకులు లేని దినాల్లో, లేకపోతే బైబిల్ లేని దినాల్లో దేవుడు మాట్లాడినటువంటి తీరు మనం గమనించినట్లయితే అదే రకంగా ఉండేది. అంటే మరో మాటలు చెప్పాలంటే బోధకులందరినీ తీసి పక్కన పెట్టేసి బైబిల్స్ అన్ని తగలబెట్టేసిన స్టిల్ గాడ్ కెన్ స్పీక్ త్రూ హిస్ క్రియేషన్. ఏమైనా సో అటువంటి అద్భుతమైనటువంటి మరి మాట దేవుడు సృష్టిలో నుంచి కూడా. బట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ సెన్సిటివిటీ టు హియర్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. ఎందుకంటే సృష్టిని చూస్తున్నారు, చాలామంది చూస్తారు, కానీ అందులో నుంచి దేవుడు మాట్లాడడం గమనించరు కదా. సో అదే రీతిగా వీ నీడ్ టు హ్యావ్ దట్ సెన్సిటివ్ ఇయర్స్ టు హియర్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. నా భావం ఏంటంటే నేచర్ గివ్స్ us hints as to who God is and what he is able to do. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఆయన విశ్వసించినటువంటి ప్రతి వారికి తీర్పు తీరుస్తున్నట్లుగా అందులో మనం చూస్తాం. సో అంటే మరో మాటలో చెప్పాలంటే దే ఫెయిల్డ్ టు రికగ్నైజ్ గాడ్. దేవుణ్ణి గుర్తించిన వారు మరి ఫెయిల్ అయ్యారు. క్రియేషన్ని చూసినప్పుడు మరి ఆ క్రియేటర్ గాడ్ని గుర్తించకుండా మరి తప్పిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి తీర్పును గురించి మనం అక్కడ 1వ అధ్యాయంలో చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ ద నేచర్ ఈస్ ప్రీచింగ్ టు అస్ ఇఫ్ వీ హ్యావ్ ఇయర్ టు హియర్ వాట్ ఈస్ సేయింగ్. ఆమేన్. సో వీ షుడ్ హ్యావ్ లుక్ అట్ హౌ గాడ్ క్లోత్. అంటే అడవి పువ్వులను కానీ ఆకాశ పక్షులను కానీ మనం గమనించినప్పుడు మరి దేవుడు ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరిని కేర్ తీసుకుంటున్నాడో వీ షుడ్ ఏబుల్ టు సీ దట్. అంతేకాకుండా మరి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడితే ఎంతోమందిని పోషిస్తూ, అంటే ఈవెన్ స్పారోస్ పిచ్చుకుల్ని మనం గమనించినట్లయితే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడట. అవి వెత్తవక్కువ అయినా కానీ మన పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి అడుగుతారు. సో వీ షుడ్ ఏబుల్ టు రికగ్నైజ్, వీ షుడ్ హ్యావ్ రికగ్నైజ్ ద జెంటిలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద డవ్ దట్ లైస్ జెంట్లీ ఆన్ అవర్ షోల్డర్. ప్రియమైన దావీదు రికగ్నైజ్ చేశాడు. ఆయన మరి యెరూషలేము పర్వత ప్రదేశాలలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడో, తాను గొర్రెలకు ఏమై ఉన్నాడో దేవుడు తనకు అదై ఉన్నాడని చెప్పి గుర్తించి ఓ అద్భుతమైనటువంటి కీర్తన రాస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. సో he recognized what he was to the sheep was exactly what God was to him. This makes me know that God is preaching whether we have ear to hear or not. He is preaching through nature itself. Amen. అదే మన దేవుడు ఎంత అద్భుతకరుడంటే హీస్ ఆసమ్ గాడ్. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే సంఘమునకు ఆత్మ పలుకు మాటలు చెవి గలవాడు వినుగాక అని అంటాడు. సో ఇట్ కుడ్ then be possible that God is speaking and we don't always have an ear to hear. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనం వినలేనటువంటి మందమతులుగా కొన్నిసార్లు ఉంటూ ఉన్నాం అనేది ఆ వాక్యాన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి కదా. సో అంతేకాకుండా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనతో సంభాషించాలనుకుంటున్నటువంటిది మనం మిస్ అయిపోయి
ఆ సందర్భాల్లో దేవుడు మన ద్వారా చేయాలనుకుంటున్నటువంటివి మిస్ అయిపోయినటువంటి సందర్భాలు ఎన్ని ఉంటాయో. బికాస్ మనం ఒక లెవెల్లో ఆలోచన చేస్తే దేవుడు ఇంకొక స్థాయిలోకి వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. బట్ వీఆర్ స్టిల్ థింకింగ్ దిస్ వే. ఆఫ్రికన్ సఫారీలు వచ్చి చదువుతాను. అందులో బిగ్ 5 అని ఉంటాయండి. అంటే ఆ బిగ్ 5 అని ఎందుకంటారంటే ఆ క్రూర మృగాలని వేటాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి వాటిని బిగ్ 5 అంటారంట. అందులో బిగ్ 5లో ఉన్నటువంటి మొదటిది ఏంటంటే సింహం, తర్వాత చిరుత, మూడవదిగా ఖడ్గమృగం, తర్వాత నాలుగవదిగా ఏనుగు, ఐదవదిగా అడవి తొన్న అంటే ఆఫ్రికన్ బఫెలో. గమనించండి, ఇవన్నీ కూడా దే ఆర్ సో బిగ్, దే ఆర్ సో మ్యాసివ్. అంతేకాకుండా ఉదాహరణకు ఒక్కొక్క దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సింహము దాదాపు దాని లెంత్ చూస్తే 9 feet లెంత్ ఉంటుందంట. తోక దగ్గర నుంచి ముక్కు దాకా కొలిస్తే 9 feet లెంత్. అంతేకాకుండా 500 pounds బరువు ఉంటుందంట. అంటే ఎంత షార్ప్గా ఈవెన్ దాని కూరలు ఎంత షార్ప్గా ఉంటాయో మరి ఎన్నో మార్లు మనం చూస్తాం. అంటే ఈవెన్ డిస్కవరీస్లో కానీ లేకపోతే నేషనల్ జియోగ్రఫీలో మనం చూస్తాం ఎంత షార్ప్గా ఉంటాయో. అంతేకాకుండా అది గర్జించిందంటే అడవి మొత్తం కూడా అద్భుతం, అంటే ఒక మెస్మరైజింగ్గా అనిపిస్తుంది అన్నమాట. టు క్యాప్చర్ అంటే ఆ సింహాన్ని హంట్ చేయడం లేదా క్యాప్చర్ చేయడం అనేది సహజంగా హంటర్స్ యొక్క డ్రీమ్. అంటే యూజువల్గా లాల్ కనుక అనుమతించినట్లయితే దాన్ని హంట్ చేయాలని హంటర్స్ కోరుకుంటారు. ఎందుకంటే నేను దుప్పిని కొట్టాను అని చెప్పుకోవడం కంటే సింహాన్ని కొట్టానని చెప్పుకోవడం చాలా హుందాగా ఉంటుంది కదా హంటర్స్కి. కానీ లాల్ అనుమతించవు. సింహంని వేటాడటం కూడా అంత సులువైనటువంటిది కాదు. ఒకవేళ నిజంగా అలా వేటాడడానికి నేను ఒకసారి పరిశీలన చేసుకుంటూ నేనైతే ఎట్లా ఉంటుందని ఆలోచన చేస్తా ఉన్నా. అంటే వేటగాడిలాగా నేను కూడా వేటగాళ్ళతో, నేను ఎప్పుడు వేటకి వెళ్ళలేదు, వేటగాళ్ళతో కలిసి వెళ్ళినా మరి నేను అందులో ఇమ్మడలేకపోయా. కారణం ఏంటంటే సింహం ఎంతో ఇట్స్ హ్యూజ్. అంటే దాన్ని దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర ఉన్న గన్ని నమ్ముకుని వెళ్ళాలి. వాటికి అంటే గన్ జామ్ అయిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఇక మనం ఏమి ఉన్నాం ఇంక అక్కడ కదా. అంటే ఏంటి పాస్టర్ గారు మీకు నమ్మకం లేదా, దేవుడంటే నమ్మకం లేదా, దేవుడంటే నమ్ముతాను, ప్రార్థన చేస్తాను, అంత విశ్వాసం ఉంది, బట్ స్టిల్ వాట్ ఇఫ్ గన్ జామ్స్ అని అంటే నా కన్సర్న్స్ నాకు ఉన్నాయి. అంటే నేను వెళ్తానని కాదు చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అంత హ్యూజ్ అనమాట. తర్వాత మరొక దాన్ని ఆ సింహం ఏం చేసిందంటే మిగతా అడవిలో ఉన్నటువంటి మృగాలన్నింటినీ కూడా ఇంటిమిడేట్ చేస్తుందా అని అనిపిస్తుంది. కానీ దాన్ని ఇంటిమిడేట్ చేయనటువంటి మరొక మృగం ఏంటంటే ఖడ్గమృగం, రైనో. అది ఇంటిమిడేట్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్. దాని బరువు దాదాపుగా 3.6 metric tons అంట. అంటే ఇట్స్ చాలా పెద్దది. మరి అది నడుస్తుంటే భూమి గజగజగా అంటే వణుకుతున్నట్లు, షేక్ అవుతున్నట్లుగా ఉంటుందంట ఖడ్గమృగం అడుగులు వేస్తూ ఉంటే. అంటే అంత హ్యూజ్. తర్వాత ఐ వాజ్ థింకింగ్ అబౌట్ చిరుత గురించి ఆలోచన చేస్తుంటే అది దాదాపు 8 అడుగులు పొడవు ఉంటుందంట, 250 pounds బరువు ఉంటుందంట. అంటే అంతేకాకుండా చిరుత యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఫాస్ట్, చాలా మరి వేగవంతంగా పరిగెత్తగలిగినటువంటి క్వాలిటీ కలిగింది. ఎంత వేగంగా పరిగెత్తగలిగిందంటే 4.5 seconds 100 meters ఫినిష్ చేస్తాడు. అంటే దాని స్పీడ్, దాని వేగం అంతా వేగంగా ఉంది. అంతేకాకుండా చిరుతకు ఉన్నటువంటి మరో స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ నువ్వు చెట్టెక్కి తప్పించుకోవాలన్నా అది చెట్టెక్కేసి నిన్ను క్యాచ్ చేసిందట. సో అంత షార్ప్. తర్వాత ఇంకొకటి అడవి దున్నను గురించి ఆలోచన చేస్తుంటే అది కూడా చాలా బరువు కలిగింది, చాలా టఫ్ అన్నమాట. తర్వాత అంటే ఇవన్నీ కూడా ఎంతో షార్ప్గా, ఎంతో షార్ప్ టీత్స్ కానీ షార్ప్ క్లాస్ కానీ ఉన్నటువంటి జంతువులు. ఏనుగుని గురించి ఆలోచన చేస్తుంటే ఏనుగుతో కంపేర్ చేయగలిగినటువంటిది ఇంకోటి ఉందా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత హ్యూజ్ అనమాట. అది దాదాపు 10 టన్నుల బరువు ఉంటుందంట ఏనుగు. సో స్ట్రాంగ్. మరి అది నడుస్తుంటే భూమిలో దాని పాదాలు పడుకోకుండా ఉండదట.
సో అంత హ్యూజ్ అనమాట ఏనుగు. సో ఎందుకు వీటన్నిటి గురించి నేను మాట్లాడుతున్నానంటే, దేవుని యొక్క ఔన్నత్యతను, గొప్పతనాన్ని గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఒకవేళ ఇలాంటి వాటిని తీసుకుని మాట్లాడవచ్చు. ఉదాహరణకి సింహం అంటే జంగిల్లో కింగ్ అనమాట. అయినప్పటికీ సింహం గూర్చి అంటే సింహంతో కంపేర్ చేసి దేవుని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అది సరిపోదు. ఏనుగుని గూర్చి కంపేర్ చేసిన అంటే అది మార్చ్ చేస్తున్నప్పుడు దాని పాదాలు మరి అంత అద్భుతంగా ముద్రలు కూడా పడుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ గమనిస్తున్నట్లయితే దేవుడు అలా మార్చి చేస్తున్నప్పుడు ఆయన పాదాలకు అన్నీ కూడా దాసోహం అవుతున్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. అట్లాగే ప్రతి దాన్ని కూడా కంపేర్ చేసి చూసినట్లయితే మరి ఆయన్ని ఆ విధంగా పోల్చవచ్చా అని అనిపిస్తుంటుంది. కానీ రియాలిటీలోకి వచ్చినట్లయితే సామెతల గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే ఆ బిగ్ 5ని కాకుండా లిటిల్ 4ని తీసుకున్నాడు. అంటే లోకమంతా ఎప్పుడు పెద్ద పెద్ద వాటిని, హ్యూజ్ని, ఇలాంటి వాటిని చూస్తుంటే దేవుడు చిన్న చిన్న వాటిలో నుంచి మీకు జ్ఞానం నేర్పుతానని చెప్పి వాటిని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. గమనించిన దేవుడు, ఈరోజు మనం ఈ టెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్స్ ఎ స్ట్రేంజ్ పారాడాక్స్ అనమాట. ఎందుకంటే మ్యాసివ్ గాడ్ హూ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్, whose ways are higher than our ways and thoughts are higher than our thoughts. అంటే ఆయన వీటితో కంపేర్ చేసి అంటే వీటిని చూపించి వాటిలో నుంచి జ్ఞానం నేర్చుకోమని చెప్పడం కొంచెం వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. అంత గొప్ప దేవుడు వీటిని మరి బిగ్ 5 ఉన్నాయి కదా, వాటి నుంచి నేర్చుకోమని చెప్పవచ్చు కదా అని అనిపిస్తుంటుంది. కానీ వాటన్నిటిని బైపాస్ చేసుకుంటూ వచ్చి చివరికి చిన్న చిన్న వాటి దగ్గరికి వచ్చి ఆగాడు దేవుడు. ఎందుకంటే వాటిలో ఎంతో జ్ఞానం ఉంది అని తెలియజేస్తున్నాడు. ప్రియమైనట్లరా, గమనించినట్లయితే మనం ఎప్పుడు కూడా ఉన్నతంగా పైకి వెళ్ళాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా కిందకు వచ్చి మన లెవెల్లోనికి వచ్చి మనతో సంభాషించాలని, మనతో ఆ సత్సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాం. దేవుడు ఎంతో ఉన్నతుడని మనందరికీ తెలుసు. కానీ అంత ఔన్నత్యతను తాను విడిచిపెట్టి మనతో సహవాసం చేయాలనుకోవటం, మనతో కలిసి ఉండాలనుకోవటం ఎంతో గొప్ప విషయం కదా. కానీ మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే ఈ స్థాయిలో ఉంటే దేవుడు ఇక్కడికి వచ్చి మనతో సంభాషించాలని చూస్తూ ఉంటాడు. అయితే దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు ఇంత స్థాయిలో ఆలోచన చేస్తుంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే నేను ఈ స్థాయిలోకి తీసుకెళ్తానంటాడు. అవునా? అంటే ఈ స్థాయిలో ఉన్నప్పుడు నేను ఇక్కడికి ప్రమోట్ చేయడానికి ఇష్టపడేటటువంటి దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. సో వీటన్నిటిని పక్కన పెట్టేసి దేవుడు ఈ చిన్ని వాటిని తీసుకొస్తున్నాడు. ప్రియమైన గమనించినట్లయితే ఇట్ ఈస్ మోర్ అంటే దేవుని యొక్క వాక్యము మనందరికీ తెలుసు. అంటే నోయింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన యొక్క స్వరాన్ని తెలుసుకోవడం. దేవుని వాక్యాన్ని తెలుసుకోవటం, ఆయన స్వరాన్ని తెలుసుకోవటమే అన్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దేవుని వాక్యం తెలుసుకోవటం వేరు, ఆయన స్వరాన్ని తెలుసుకోవడం వేరు. అంటే చాలామందికి వాక్యం తెలుసు కానీ ఆయన స్వరం తెలియదు. గమనించండి, చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుని సన్నిధిలో మనల్ని జ్ఞానవంతులు చేసేది, మనం నడిపించేది ఆయన వాక్కు మాత్రమే కాకుండా ఆయన స్వరం. కారణం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాక్కు ఎలాంటిదంటే ఒక టూల్ లాంటిది. ఆయన స్వరము ఆ టూల్ని ఎలా ఉపయోగించాలో తెలియజేసేటటువంటిది. అంటే మనకి టూల్స్ ఉన్నా ఉపయోగించడం రానప్పుడు లేదా డిఫరెంట్ విధంగా ఉపయోగించినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ టూల్లో ఉన్నటువంటి ఔన్నత్యత తగ్గిపోతుంది. అంటే టూల్స్ ఉన్నప్పటికీ, దేవుని వాక్యం తెలిసినప్పటికీ, దేవుని యొక్క స్వరాన్ని తెలుసుకున్నట్లయితే ఏ సందర్భంలో ఏ విధంగా స్పందించాలో, ఎందుకంటే అందరికీ దేవుని వాక్యం చాలామంది తెలుసు, అయినా కానీ కొన్ని సందర్భాల్లో డౌన్ అయిపోతుంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తెరగక
ఆ సమయంలో దాన్ని అప్లై చేసుకోవటం గుర్తిరగక కొన్నిసార్లు డౌన్ అయిపోయేటటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. అందుకే ఇక్కడ గమనించండి, దేవుడు ఆ బిగ్ ఫైర్ పక్కన పెట్టేసి, అంటే వాటికి నాలెడ్జ్ ఉంది కానీ వీటికి ఉన్నటువంటి విజ్డమ్ గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. సో 4 little things, and though they be little, they are very wise. When a fool calls someone wise, we should not move. ఎందుకంటే నిజంగా మనం జ్ఞానవంతులమై దేవుని యొక్క స్వరాన్ని ఎరిగినటువంటి వారమైతే మనకు దేవుడు తెలియజేస్తాడు. ఎవరో వాళ్ళు వైజ్ అంటే మనం కూడా గొర్రెల మందలాగా వెళ్ళి నిజంగా వాళ్ళు వైజ్ అని చెప్పి అలా అనాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు మనకి. సో ఇక్కడ మనం 4 విషయాలు నేను ప్రస్తావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 4 little things నుంచి. మొదటిగా ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే సంసిద్ధులై ఉండడం. ప్రిపేర్ యువర్ సెల్వ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే 25వ వచనంలో, చీమలు బలము లేని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరచుకును అంటున్నాడు. చూడండి, చీమలకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నాయో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తున్నాయో వాటన్నిటికీ తెలుసు. అయితే కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే కొంచెం ఫూలిష్గా అనిపించవచ్చు. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి ఆహారం తీసుకొని ఎక్కడికి వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు ఇట్లాంటివి? మేము పల్లెలో పుట్టి పెరిగాం కాబట్టి ఇలాంటివి బాగా చూస్తూ ఉండేవాడిని. చీమలు ఏం చేస్తుంటాయంటే ఆహారం తీసుకొని అట్లా వెళ్తూ ఉంటాయి. అన్నీ మళ్ళీ వరుసనే వెళ్తూ ఉంటాయి. అవన్నీ తీసుకుని వెళ్తాను. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అక్కడ తినేసి పోవచ్చు కదా, ఎందుకు ఇట్లా మోసుకుపోతాయి అని అనిపిస్తుంది కదా. అంటే చీమలు ఎప్పుడు కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాత్రమే ఆలోచించు. మరి అక్కడ తినేస్తాయేమో కానీ కొన్ని తీసుకెళ్తూ ఉంటాయి. గమనించండి. అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. అవునా? అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్ను గురించి ఆలోచన చేసినప్పుడు ప్రజెంట్లో మనం జీవించలేము. ప్రజెంట్లోనే జీవిస్తున్నప్పుడు భవిష్యత్తును గురించి ఆలోచన చేయలేము ఒక్కొక్కసారి. సో ఈ చీమల్లో స్పెషాలిటీ ఏంటంటే పాస్ట్ని గురించి పక్కన పెట్టేసి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆలోచించేటటువంటి గుణం కలిగింది. ప్రియమైన నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా అక్కడే ఆగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకు 30 సంవత్సరాల వయసు ఉందనుకుంటే, ఎప్పుడో 12 సంవత్సరాల వయసులో జరిగిన దాని గురించి ఆలోచన చేస్తూ నువ్వు అక్కడే ఆగిపోయి ముందుకు వెళ్ళకోకుండా ఉన్నట్లయితే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ద పాస్ట్ రాదర్ దాన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కదా. అంటే అది ఏ స్టేజ్లో ఉన్నటువంటి వారైనా సరే గతంలో జీవించడం కాకుండా మరి వీటి వల్ల సిద్ధపాటుతో ముందుకు వెళుతూ మనం ముందుకు కొనసాగాలి. గమనించండి, బ్యాక్వర్డ్ వెళ్ళటం కాదు, ముందుకు వెళ్ళటం మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు ఏమి సిద్ధం చేసి ఉంచాడో అవి మిస్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందా లేదా మనం అక్కడ ఆగిపోతే? అవునా? ఎందుకంటే దేవుడు మరి తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదంట. సో యూ మే హ్యావ్ ద ఛాన్స్ టు మిస్. ఛాన్స్ కాదు, ఎన్ని మిస్ అయిపోయి ఉంటామో. కారణం ఏంటంటే మనం ఎక్కడో జీవిస్తున్నాం, ముందుకు వెళ్ళి దేవుడు సిద్ధపరిచినటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడం మిస్ అవుతున్నాం. సో ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఇట్ యూ నీడ్ టు గెట్ రెడీ ఇన్ అడ్వాన్స్. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఒబే ద విజ్డమ్ ఆఫ్ ది ఎండ్, యూ హావ్ టు బి విల్లింగ్ టు లుక్ లైక్ ఎ ఫూల్. ఒకసారి ఎందుకు ఏం అవసరం వచ్చింది, ఎంత కష్టపడుతున్నారు అనిపిస్తూ ఉంటాం. నోహుని అట్లాగే అనుకున్నారు, ఏంది పెద్ద ఫూల్ లాగా ఉన్నాడు, ఏంటి ఈ పనులు ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ సమయంలో ఇక్కడ ఈ వాడ కట్టుకోవడం ఏంటి అని చెప్పి అందరూ హేళన చేసినటువంటి సందర్భం కదా. అంటే హీ వాజ్ విల్లింగ్ టు లుక్ లైక్ ఎ ఫూల్ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ వాట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు డూ. ఏమే అంటే ఒక్కొక్కసారి మన ప్రిపరేషన్లో కొంతమందికి మనం ఫూల్స్గా అనిపించవచ్చు. దట్స్ ఓకే. అయినా సరే మనం ఏం చేయాలంటే మనం
దేవుని యొక్క మరి ఆయన సిద్ధపరిచిన వాటిని గ్రాప్ చేసుకోవడం కోసం ప్రిపరేషన్తో మనం ముందుకు వెళ్ళాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అన్గాడ్లీగా ఉంటున్నారా అని అనిపిస్తుంది. అన్గాడ్లీ అంటే ఏదో మారల్స్ విషయంలో లేకపోతే ఇలాంటి విషయాల్లో అని కాదు నా భావం. ఇక్కడ గమనించండి, అంటే అందరూ కూడా చాలా మంచిగానే కనిపిస్తుంటారు, మారల్స్ కూడా చాలా హైగా ఉంటాయి, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ ఒక చిన్న విషయంలో, అంటే దేవుని వలె వ్యవహరించేటటువంటి విషయంలో కొంచెం వెనకబడిపోతున్నారా అని అనిపిస్తుంది. అంటే నా భావం ఏంటంటే ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ప్రతిదానికి రియాక్ట్ కాడు. మన యొక్క తత్వం ఏంటంటే ప్రతిదానికి ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంటాం. ఉదాహరణకి సాతాను ఏదో చేశాడు నీ ఇంట్లో కానీ, నీ ఒంట్లో కానీ, లేకపోతే నీ జాబ్లో కానీ, ఇది సాతాను చేసిన పని అని చెప్పి నువ్వు నమ్మావు. ఇమీడియట్గా నువ్వేం చేస్తున్నావు అంటే యు ఆర్ రియాక్టింగ్ టు దట్. అంటే ఇక్కడ గమనించండి, నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే సాతానుడికి ఫస్ట్ పొజిషన్ ఇచ్చి నువ్వు సెకండ్ పొజిషన్ తీసుకున్నావు. ఎందుకంటే వాడు ఏదో యాక్ట్ చేశాడని చెప్పి నువ్వు రియాక్ట్ అవుతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా రియాక్షన్ ఉండదు దేవుని దగ్గర. ఎందుకంటే హీ యాక్ట్స్. అందరూ కూడా ఆయన అనుసరించాలి తప్ప సాతానుడు ఆయన అనుసరించి అక్కడికి ఏదైనా వనంలోనికి వచ్చాడు. సహజంగా ఎట్లా అనిపిస్తుందంటే వాడు దేవుని యొక్క ప్లాన్స్ని డిస్టర్బ్ చేసినట్లుగా అనిపిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ ముందుగానే దీన్ని ఎరిగినటువంటి వాడే, సిద్ధం చేసినటువంటి ప్రణాళిక గురించి వాడికి తెలియదు. సో దేవుడు ఎప్పుడు కూడా యాక్ట్ చేస్తుంటాడు కానీ హీ నెవర్ రియాక్ట్స్. అందుకే ఇక్కడ గమనించినట్లయితే ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అనే మాటను మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. అంటే జగదుత్పత్తి మొదలుకొని ఆయన ముందుగానే వధింపబడినటువంటి గొర్రెపిల్లను సిద్ధం చేశాడు. ఏదైనా వనంలో జరగబోయేటటువంటి ఇన్సిడెంట్స్ కోసం. అంటే ఎవరు ముందుగా యాక్ట్ అయినట్టు? ఇట్స్ గాడ్ హూ యాక్ట్స్ బికాజ్ హీ ఈజ్ సావరెన్. ఆయన సార్వభౌమాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన ఇంకొకరిని అనుసరించేటటువంటి వాడు కాదు. ఆయన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలి, ఆయన్ని క్యాచప్ చేయాలి తప్ప ఆయన ఇంకొకరు క్యాచప్ చేసేటటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా రాదు. సో అండ్ హ్యాస్ ద విజ్డమ్ ఫర్ ద పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు గ్రాబ్ సంథింగ్ బిగ్గర్ దాన్ యూ. ఒక్కోసారి అది ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది, అది ఎంత అని చూపించడానికి కూడా ఇది పెద్దదేమో అనిపిస్తుంది. కానీ అది పట్టుకెళ్ళేది ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఇంతలా ఉంటుంది. ఎప్పుడు గమనించారా? అంటే అది మోయలేనటువంటి అంతది ఎలా తీసుకెళ్తున్నా అంత రొట్టె ముక్కని అని అనిపిస్తుంది. గమనించండి. సో అందులో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే అవి 3 times బిగ్గర్ దాన్, దానికంటే అంత ఎక్కువగా దాన్ని మోసుకెళ్ళగలదట. సో వీ నీడ్ టు లెర్న్ ద విజ్డమ్ ఆఫ్ ant to grab something bigger than you are. Amen. So ప్రియమైన బిడ్డలారా, prepare yourself for the things God wants to do. So God wants to be a think ahead person. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆలోచన చేసి మరి ముందుగా సిద్ధపడేటటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే పొజిషన్ యువర్ సెల్ఫ్. సరైన స్థితిలో నిలిచేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క పొజిషన్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాం. అంటే రెండవ ఈ విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ చిన్న కుందేలు అంట. చిన్న కుందేలు. మనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయి. తర్వాత నిలకడ లేని తనం ఉంది. తర్వాత ఇనేబిలిటీస్ ఉన్నాయి, ఫ్రైలిటీస్ ఉన్నాయి, వల్నరబిలిటీస్ ఉన్నాయి. అంటే కొన్ని ఏరియాస్ అయితే ఇంటిమిడేట్ అయ్యేటట్లుగా ఉంటాయి. అంటే అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ వీక్నెస్ దట్ డజంట్ మీన్ యూ క్యాన్ సర్వైవ్ ఇన్ ద జంగిల్. బలహీనత ఉన్నంత మాత్రాన ఈ అరణ్యం లోకంలో మనం సర్వైవ్ కాలేమనేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. యూ హ్యావ్ to operate yourself from the position
ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే బలహీనతలు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే అక్కడే ఉండి ఆలోచన చేస్తుంటాం. నీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి నువ్వు ఆలోచన చేయి. అదొక అంటే సాతాను ఏం చేస్తుంటాడంటే నిన్ను ఇంటిమిడేట్ చేసి నువ్వు ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు ఇక్కడి నుంచి కదలలేవు అని చెప్పి అక్కడే కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ we need to understand our strength and we have to come to that position and think from there. Amen. 26వ వచనంలో ఏముందంటే చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొను. ఇట్స్ లిటిల్ అంటే ఈ చిన్న కుందేలు అంటే మనం సహజంగా మనకు వేరేవి తెలియక చిన్న కుందేలు అని చెప్పి వాడారు యూజువల్గా. అదేంటంటే ఆ కాని అనేటటువంటిది ఇంగ్లీష్లో వాడబడినటువంటిది. ఆ జంతువు చూసినట్లయితే చాలా అంటే కుందేలు కంటే బలహీనమైనటువంటిది, అందుకే చిన్న కుందేలు అని అన్నట్టున్నారు. ఎంత బలహీనం అంటే ఉదాహరణకి కొంచెం ర్యాట్ కంటే లేదా పందికొక్కులు అంటారు చూసా, ఆ టైపు దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది మహా అయితే, అంత బలహీనమైనటువంటిది. సో అయితే ఎంతో జ్ఞానవంతమైనది, ఎంతో జ్ఞానవంతమైన పందికొక్కు అనగానే మీలో చాలామంది నవ్వుతున్నారు. అవి ఉన్నాయి తెలుసు కదా, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. వాటి ద్వారా ఇబ్బంది పడినటువంటి వారు ఉండవచ్చు. అవి ఇంట్లోకి వచ్చినాయి అంటే కన్నాలు పెట్టకుండా వదలవు, కొట్టేయకుండా వదలవు, తెలుసు కదా మీకు. మరి అది ఎంత వైజ్ అంటే అది మన ఇంట్లోకి చేరి మన ఇంట్లోనే కన్నం పెట్టి మన ఇంట్లోనే నివాసం చేసేటటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి దానికి మించినటువంటి జ్ఞానం కలిగింది ఈ చిన్న కుందేలు అనేటటువంటిది చూసారా, దానికి మించినటువంటి జ్ఞానం కలిగిందన్నమాట. సో గమనించండి, అది ఏం చేస్తుందంటే శత్రువు ఎవరైనా వచ్చారనుకోండి, ఇవి తప్పించుకున్నట్టు అది తప్పించుకోలేదు, అంత జ్ఞానం లేదు దానికి. ఎందుకంటే అది పరిగెత్తాలంటే అది అంటే దాని కాళ్ళు సరిగ్గా పనిచేయి, బలహీనమైనటువంటిది, చేతులు బలహీనమైనటువంటిది. అంటే దానికి షార్ప్నెస్, వీటికి ఉన్నటువంటి షార్ప్నెస్ కూడా లేదు. పోనీ అక్కడ తవ్వుకుని అందులో ఉందామంటే అక్కడ ఉండదు. అందుకే దాని జ్ఞానం ఏంటంటే మనం ఉండగలిగిన చోటే మనం ఉందామని చెప్పి కొండ సందుల్లో దాని నివాస స్థలం ఏర్పరచుకుందంట. హల్లెలూయా. ఎందుకంటే ప్రెడేటర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరన్నా అంటే శత్రువు వచ్చాడనుకోండి, శత్రువు వచ్చినప్పుడు పారిపోవడానికి ఆ బలం లేనప్పుడు ఏం చేయాలి? అసలు శత్రువు రానటువంటి ప్రదేశంలో దాక్కోవాలి. అవునా? ఇది చేసేది అదే, నా వల్ల కాదు ఎట్లాగో. సో శత్రువు చొరబడలేనటువంటి ప్రదేశంలో, అంత చిన్న ప్లేస్, ఎవరు రాలేరు అది తప్ప, అటువంటి ప్లేస్లో అది నక్కుని దాగుంటుందంట. ఏమైనా నేర్చుకోవచ్చు ఇందులో నుంచి? అది పవర్ఫుల్ కాదు, ఇట్స్ వైజ్. అది చాలా జ్ఞానవంతమైనటువంటిది. ప్రియమైన బిడ్డలారా, వీ హ్యావ్ టు హైడ్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే మనం ఈ లోకంలో వల్నరబుల్గా ఉన్నాం, సాతానుడికి చాలా వల్నరబుల్గా ఉన్నాం, అంటే వేదికగా ఉన్నాం. వాడు ఎప్పుడు వచ్చి ఏ రూపంలో అయినా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చెప్పి తిరుగులాడుతూ ఉన్నాడట. ఆ సమయం నువ్వు కనిపించావు అనుకో, నేను మింగడానికి ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ హిస్ డ్యూటీ. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. అయితే ఇటువంటి సమయంలో మరి వాడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? వీ నీడ్ టు హ్యావ్ ఎ హైడింగ్ ప్లేస్. అంటే ఒక దాగు చోటు మనకి కావాలి. అటువంటి దాగు చోటు ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తు అనేటటువంటి బండ పైన మనకి దొరుకుతుంది. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో పొజిషన్ యువర్ సెల్ఫ్ వేర్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్. నీ బలం ఎక్కడ? బలహీనతలో జీవించవద్దు. ఎందుకంటే బలహీనత ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎన్నో రకరకాల బలహీనతలు, అవిధేయతలు, లేకపోతే ఇనేబిలిటీస్, రకరకాలు ఎన్నో ఉంటాయి. అందులోనే జీవించామంటే మన బలాన్ని మిస్ అయిపోయి దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం. సో మూడవది, ప్రొపెల్ యువర్ సెల్ఫ్. ప్రేమతో ముందుకి కొనసాగాలి. ఒక
నానుడి కానీ లేకపోతే అది నేను చదివినటువంటి మాట అనమాట. ఈస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు సైన్యం కంటే రథాల కంటే మిడతల దండుకి ఎక్కువ భయపడేవాళ్ళు అంట. అంటే మిడతలు వస్తున్నాయి అంటే అవి ఏం చేస్తాయంటే పట్టణాన్ని తలకిందులు చేసేస్తాయంట. సైన్యాన్నైనా ఎదిరించవచ్చు కానీ వీటిని ఎదిరించలేము బాబా అని చెప్పి భయపడేవాళ్ళట ఈస్టర్న్ కంట్రీస్లో. సో ఇక్కడ గమనించినట్లయితే మిడతలు ఇక్కడ 27వ వచనంలో మనం చూస్తాం. మిడతలకు రాజు లేడు. మిడతలు అంటే ఈ తేనెటీగలు కాదు, తెలుసు కదా మీకు, మిడతలకు తెలుసు కదా. తేనెటీగలకైతే ఎవరో ఒకరు ఉంటారు గైడెన్స్, అంటే నువ్వు వెళ్ళి ముందు చూసిరా, అక్కడ అది హైవ్ కనుక ఉంటే అందరం కలిసి వెళ్ళి అక్కడ చేద్దామని చెప్పి ఒకటి దాన్ని పంపిస్తుంది. కానీ వీడికి రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తిరిగి సాగిపోవును. If the church can learn from the locust and do what the locust does, you can go into the enemy's camp and take back what he has stolen from you. Amen? గమనించండి, ఈ మిడతల దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా అనేది ఒకసారి చూద్దాం. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, కానీ అవన్నీ మాట్లాడుకోవడానికి మనకు సమయం ఉండకపోవచ్చు. కానీ బట్ we need to learn how to do it like the locust. So when we learn from the locust, they teach us something different from the conning, from the ant. ఎందుకంటే వాటి దగ్గర నుంచి నేర్చుకునే జ్ఞానం వేరు, మరి దీని దగ్గర నుంచి నేర్చుకునేటటువంటి జ్ఞానం వేరు అనమాట. లోకస్ ఎప్పుడు కూడా తనంతట తాను ఏది చేయదట. ఎప్పుడు తనంతట తాను ఏమి చేయలేదు. అంటే ఎందుకు తనంతాను ఏం చేయలేదంటే అంత బలహీనమైంది, చాలా బలహీనమైంది. అంటే ఎగరడం కూడా ఎగరలేదు. దాని రెక్కలు ఎప్పుడు చూసారా, ఎప్పుడు తెగిపోతాయి అన్నట్టుగా ఉంటుంది. అసలు వాటిని పట్టుకుంటేనే మన చేతిలో అట్లా అతుక్కుపోతాయా అని అంటుంటుంది వాటి రెక్కలు, అంత బలహీనమైంటుంది. కానీ దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అది ఎగరగలదంట. అంటే ఎగరటం అంటే ఫ్లై చేసుకుంటే వెళ్ళటం కాదు, కానీ జంప్ చేయగలదు. సో గమనించండి, ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు గమనించండి. లోకస్ ఏంటంటే, ఈ మిడతలు ఏంటంటే చాలా అద్భుతమైనటువంటిదిగా అనిపిస్తుంది వాటి గురించి చదువుతుంటే. ఎనిమి ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే వాటిని రెసిస్ట్ చేస్తున్నప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి మిడతల దండలు వస్తున్నప్పుడు సెగబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. సెగబెట్టినప్పుడు కొన్ని మిడతలు ఏం చేస్తాయంటే ఆ సెగలోకి వెళ్ళిపోయి వేరే మిడతలను దాని ద్వారా లోపలికి పంపించేటట్లుగా చేస్తాయంట. అంటే చూడండి, వాటి తెలివి చూడండి. అంటే నేను పోయినా పర్లేదు, మీరు 3-4 వెళ్ళిపోవాలి, నేను ఒకదాని పోయినా మీరు 3-4 వెంటనే వెళ్ళిపోవచ్చు అనేటటువంటిది ఏదో ఉంటుందట. అంటే ఇదంతా చదువుతున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. అంటే అంత సాక్రిఫిషియల్గా ఒకటి చచ్చిపోయినా ఆ సెగలు వేరే వాటిని లోపలికి పంపించేసి వాటి పని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవి పట్టణంలో ప్రవేశించినాయి అంటే పట్టణం అంతా తలకిందులు అయిపోవాల్సింది. పంటల్లోకి వెళ్ళిపోయిందంటే పచ్చ భూములు ఎండిపోవాల్సింది, పచ్చటి పొలాలన్నీ ఎండు భూములుగా అయిపోతాయి. అటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇట్లా అవుతుంది అంటే అంత హంగ్రీతో ఉన్నటువంటి అనమాట, అంత ఆకలితో ఉన్నాయి. ఇక అవి చొరబడినాయి అంటే ఏది కూడా ఆగదు. ఎందుకు ఎంత అపాయం చేసేటటువంటి మానవ సమాజానికి ఎంత అపాయం చేసేటటువంటి మిడతలు కూర్చి ఇందులో దేవుడు పొందుపరిచాడు ఏంటి, వీటి నుంచి జ్ఞానం నేర్చుకోమంటాడు ఏంటి అని చెప్పి అనిపించింది నేను చదువుతున్నప్పుడు. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే యూ క్యాన్ రన్ విత్ వీక్, యూ క్యాన్ రన్ విత్ సాటిస్ఫైడ్, యూ క్యాన్ రన్ విత్ అంటే ఆకలి కొన్న వారితోనే మనం కలిసి ముందుకు వెళ్ళాలి. కానీ అంత కడుపు నిన్నట్లు వ్యవహరించేవాళ్ళు, లేకపోతే నేనున్నటువంటి పొజిషన్లో నేను బ్రహ్మాండంగా ఉన్నాను అనేటట్లు వ్యవహరించేటటువంటి వారితో కలిసి ముందుకు వెళ్ళలేము. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళగలగడానికి, దండుగా వెళ్ళగలగడానికి హేతు ఏంటంటే ప్రతిదీ కూడా ఆకలితో రగిలిపోయి ముందుకు వెళ్తూ ఉంటాయంట. గమనించండి, అంటే ఈ ఆత్మీయ యాత్రలో మన జీవితం ముందుకి కొనసాగాలి అంటే కడుపు నిండినట్లుగా వ్యవహరిస్తే అక్కడి నుంచి కదలలేవు. కడుపు నిండినట్లుగా ఉన్నటువంటి వారితో సహజీవనం చేసిన, లేకపోతే జీవించిన, లేకపోతే వారితో ఫ్రెండ్షిప్ చేసిన అక్కడి నుంచి నువ్వు ముందుకు కదలలేవు. ఎప్పుడు నువ్వు ముందుకు కదలగలుగుతావు అంటే ఆకలి
కలిగి ఉన్నటువంటి వారితో ప్రయాణం చేసినప్పుడు గమనించండి. ఇంకొకటి ఏంటంటే దే లిటరల్లీ అన్స్టాపబుల్ అనమాట. ఒకసారి మొదలైందంటే ఆ దండు ఇక దాటిని ఆపేవాడు ఎవడో ఉండడు. సో యూ మెస్డ్ అప్ వెన్ యూ క్విట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది నా వల్ల కాదు, నేను బలహీనరాని, నా రెక్కలు ఆడట్లేదు, నేను పరిగెత్తలేను, నేను ఎగరలేను అని నువ్వు బలహీన పడినట్లుగా నీ మాటలు, నీ ప్రవర్తన ఉన్నట్లయితే తప్పుకోవాలి, బయటకు వచ్చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవి అలా చేయవట. దే ఆర్ అన్స్టాపబుల్. గమనించండి, దే నెవర్ క్విట్, దే నెవర్ గివ్ అప్. సో దే ఆర్ నాట్ బిగ్, బట్ దే ఆర్ రిలెంట్లెస్, పర్సిస్టెంట్, నాన్ స్టాప్ అన్నమాట. ఇక అవి మొదలైతే ముందుకు కదులుతూనే ఉంటాయి. సో గాడ్ విల్ టేక్ యూ టు ద ప్లేసెస్ దట్ యు ఆర్ నెవర్ బీన్ టు వెన్ యూ నెవర్ గివ్ అప్. రిలెంట్లెస్గా ముందుకి కొనసాగినప్పుడు, ప్రేరణతో ముందుకి కొనసాగగలిగినప్పుడు దేవుడు తను అనుకున్నటువంటి గమ్యస్థానానికి నిన్ను చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సో అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ కెన్ క్రియేట్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. ఒక్కొక్కసారి అది పోయింది, ఇది పోయింది, అది అయిపోయింది అని చెప్పి ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు ఏది కోల్పోయినా, ఏది నష్టపోయినా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీ కెన్ రీక్రియేట్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. ఏమే? ఎందుకంటే ఆయన సార్వభౌమాధిపతి, సృష్టికర్త అయినటువంటి దేవుడు. హీ కెన్ రీక్రియేట్. ఇంకొక విషయం ఏంటంటే, మరొక విషయం దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవి ప్రయాణం మొదలైతే కొన్ని మైల్స్ వెళ్ళిపోతాయి అంట ఎగురుకుంటా. అసలు ఎగరలేనటువంటి మిడతలు ఇన్ని మైల్స్ ఎలా వెళ్తుందని చెప్పి ఆలోచించారు. ఇందాక నుంచి నేను చెప్తున్నప్పుడు అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. నా అంతా ఇందాక ఎగరలేమన్నారు, ఊరికి జంప్ మాత్రమే చేస్తూ అంటున్నారు కదా, మరి ఎలా ఇన్ని మైల్స్ వెళ్ళగలుగుతున్నాయి అని అంటే ఆ జంపే దాని యొక్క స్ట్రెంగ్త్. అంటే ఆ జంప్ కూడా ఎప్పుడు చేస్తాయంటే అవి ఒక స్వరాన్ని వింటాయంట. ఏం స్వరం తెలుసా? గాలి స్వరం. అంటే విండ్ ఆ స్వరం విన్నప్పుడు, ఆ వాయిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అవి రెడీగా ఉంటాయంట జంప్ అవ్వటానికి. అన్నీ కూడా ఒకసారి జంప్ అయ్యి ఆ విండ్లో పాటు అవి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. దీంట్లో నుంచి మనం నేర్చుకోవచ్చా అని చెప్పి ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో సహజంగా విండ్ అనగానే దేనికి సాదృశ్యం ఎవరన్నా చెప్పండి? పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం కదా. పాత నిబంధన పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. ఈవెన్ ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఒక మాట అంటారు, గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు నువ్వు అలాగే ఉన్నాడు అంటాడు. అంతేకాకుండా అపోస్తల కార్యములు 2:2 ఏమంటాడంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిందంట. చూడండి, వేగముగా వీచు బలమైన గాలి. ఈవెన్ న్యూ టెస్ట్మెంట్లో ప్రభు వారు కూడా గాలి పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా అక్కడ చెప్పడానికి చూస్తాం. సో మనము బలహీనంగా ఉన్నప్పటికీ జంప్ చేయటం కనుక వచ్చినట్లయితే ఈ మిడతలాగా, అంటే జంప్ చేయడం అంటే మరో మాట చెప్పాలంటే, నువ్వు ఆల్రెడీ పొజిషన్ తీసుకుని ఇక ఆ ఫ్లోలో, పరిశుద్ధాత్మ యొక్క ఫ్లోలోకి నువ్వు కలిసి ముందుకు కొనసాగడానికి ఇష్టపడినట్లయితే. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఫ్లో అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని సందర్శిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి మనం గమనించలేము. అసలు పరిశుద్ధాత్మను మనం సందర్శించడం ఏంటని చెప్పి కొంతమంది నా యాంకర్ విచిత్రంగా చూస్తున్నారు. గమనించండి, పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు కూడా మరి స్పృశింపచేయాలని, తాకాలని, మనతో మరి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి పరిశుద్ధాత్మను కోరుకుంటాడు. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల అనేటటువంటిది మరొక మరి లెవెల్ అనమాట. ఇక గమనించండి ప్రియదేవులు, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం బలహీనపడినప్పుడు నేను వెళ్ళలేను అనేటటువంటి ఆ ఆలోచనని పక్కన పెట్టి, మరి దేవుని యొక్క ఆ విండ్లో, ఆ అద్భుతమైనటువంటి గాలిలో నేను ప్రయాణం చేస్తూ మరి నా జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి అనేటటువంటి తపన
మనందరికీ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనకు మార్గదర్శి. ఆయనే ఈ లోకంలో ఎవరితో ఏ విధంగా ఉండాలో, ఏ సందర్భంలో ఎవరితో ఏం మాట్లాడాలో, మరి ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా మనకి బోధించేటటువంటి వాడు ఆయన. ఎందుకంటే సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడే. ఈ పరిశుద్ధాత్మను పంపుట ద్వారా, ఆయన మనతో ఉండుట ద్వారానే ఆయన ఈ వాగ్దానాన్ని మరి నెరవేర్చుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఆ శబ్దం విన్నావో, ఎప్పుడైతే ఆ మెల్లని స్వరము, పరిశుద్ధాత్మని యొక్క స్వరము లేదా పరిశుద్ధాత్మని యొక్క విండ్ ఎప్పుడైతే విన్నావో, యూ నీడ్ టు గెట్ రెడీ టు జంప్ అండ్ ఫ్లో, గో విత్ దట్ ఫ్లో. ఏమే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, చాలా సందర్భాల్లో జీవితంలో కొన్నిసార్లు ఎలా దేవుడు మరి నడిపించుకుంటూ వచ్చాడని నేను చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటే, అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో కొట్టుకొని వచ్చినట్లుగా నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నా అంతటా నేను మరి నా శక్తి చేత, స్వశక్తి చేత, బలము చేత నేనైతే వచ్చి ఉండేవాడిని కాదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ముందుకి కొనసాగినప్పుడు వచ్చినటువంటి దేవునికి మహిమ కలుగుగాక. సో వెన్ ద లోకస్ గెట్ ఇన్ ద విండ్, దే ట్రావెల్స్ without struggle, without stress, because it's not the flapping of their wings that get them there, it's the power of the wind. సో మనలో ఉన్నటువంటి బలము కాదు మనల్ని గమ్యస్థానానికి చేర్చేది. మనం ఎవరినైతే నమ్ముకుని ఆయనతో ప్రయాణం చేస్తున్నామో ఆయన మనల్ని గమ్యస్థానానికి చేర్చేటటువంటి వాడు. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, మరి ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయం చెప్తా. ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ అనేది ఉంటుంది, ఒక సీజన్ అనేది ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది. పర్పస్, సీజన్, టైం. పర్పస్ అనేది అది ఎటర్నల్, అక్కడ ఆల్రెడీ సెట్ చేయబడింది. సీజన్ అనేటటువంటిది ఇట్స్ ఆల్వేస్ అవైలబుల్. అంటే ఆ సీజన్లో మనం ముందుకు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ సీజన్, వీఆర్ లివింగ్ ఇన్ వన్ సీజన్. ఆ సీజన్ కూడా ఆల్రెడీ మనకి అందుబాటులో ఉంది. కానీ టైం అనేది ఉంది చూసారా, అది వేరే వారు ఇవ్వగలిగేది కాదు. అది నీ అంతట నీవు ఆ టైమింగ్ సెట్ చేసుకుని ఆ టైంలో ముందుకు కొనసాగాలి. అంటే టైమింగ్ అంటారు తెలుసా. ఉదాహరణకి కొంతమంది పాటలు పాడేటప్పుడు రిథం ఒకలా వెళ్తుంటే వాళ్ళ దరువు ఒకలా ఉంటుంది. ఇప్పుడు గమనించారా? అంటే పాట రిథం ఇట్లా వెళ్తుంది అనుకోండి, వాళ్ళు ఎట్టెట్టు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసేది మంచిదే, వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ గోయింగ్ ఆఫ్ ద బీట్. టైమింగ్ సరిగ్లేదు. ఎట్లా కొట్టాల్సిన చోట వాళ్ళ చెయ్యి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాల్సిన చోట ఇక్కడ ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే నా భావం అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను? టైమింగ్. ఆ టైమింగ్లో నువ్వు కనుక వెళ్ళకపోతే ఆ సీజన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క పర్పస్, సెట్ చేసినటువంటి పర్పస్ని కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రియమిత్రులారా, మరి ఇక్కడ గమనించినట్లయితే ఆ టైమింగ్ని, అంటే టైమింగ్ అనేది మనం ఒక మ్యాప్లో ఎవరికి వాళ్ళు ఆ రిథం ప్రకారంగా చేయాలి. అరే నువ్వు అట్లా కాదు ఇట్లా కొట్టని మనం చెప్తే ఆగదు, వాళ్ళు అట్లా నడుస్తూనే ఉంటారు. సో అలాంటివి మనం నేర్పించాం. కానీ టైమింగ్ అనేది ఎవరికి వాళ్ళు సెన్స్ చేసుకోవాల్సింది. ఆ సెన్సిటివిటీ అనేది మనకు ఉన్నప్పుడు ఆ టైంలో మనము ఆ సీజన్లో ప్రవేశించి ఆ దేవుడు సెట్ చేసినటువంటి ఆ ప్రణాళికను మనం ముందుకు కొనసాగలుగుతాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సో డోంట్ సే దట్ ద విండ్ ఈస్ నాట్ బ్లోయింగ్. విండ్ ఈస్ ఆల్వేస్ బ్లోయింగ్. ఇట్స్ ఎవ్రీవేర్. ద స్పిరిట్ ఈస్ మూవింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏమే? బట్ ఆ టైమింగ్లో నువ్వు వెళ్తున్నావా లేదా? ఆ టైమింగ్ నీకు ఉందా లేదా? ఆ బ్లోని మరి రిసీవ్ చేసుకునేటటువంటి టైమింగ్ నువ్వు సెట్ చేసుకుంటున్నావు లేదనేది అది నీపై ఆధారపడింది. సో పొజిషన్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రొపెల్ యువర్ సెల్ఫ్ అండ్ గో విత్ ద ఫ్లో ఆఫ్ ద స్పిరిట్. ఏమే? చివరిగా ఏమేమి చెప్పాను ఇప్పుడు వరకు? ఎవరు చెప్పండి? ప్రిపేర్ యువర్ సెల్ఫ్, పొజిషన్ యువర్ సెల్ఫ్, ప్రొపెల్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైనలీ ప్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఉత్పాదకులుగా ఉందాం. 28వ వచనం ఏం చెప్తుందంటే, బలిని చేత్తో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది
నో. చూడండి, ఇట్ ఎండ్స్ ఇన్ ప్యాలెస్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వెన్ యూ స్టార్టెడ్. ఎక్కడ నువ్వు ఎండ్ అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఆరంభించావు అనేది కాదు, నువ్వు ఎక్కడ ఎండ్ అవుతున్నావు అనేటటువంటిది ఇంపార్టెంట్. సో బల్లి ఎక్కడ ఎండ్ అవుతుంది? అది కింగ్ ప్యాలెస్లో ఎండ్ అవుతుందంట. హల్లెలూయా. సో యాంట్స్ లివ్ ఇన్ ద, అంటే చీమలు పుట్టల్లో ఉంటాయి. మరి చిన్ని కుందేళ్ళు ఆ పీట సందుల్లో, రాక్స్ సందుల్లో ఉంటాయి. ఈ మిడతలు వచ్చేసి వుడ్స్లో ఉంటాయి. కానీ ఈ బల్లులు ఎక్కడ ఉంటాయి? యాక్చువల్లీ దే లివింగ్ దెమ్సెల్వ్స్. బల్లులు వాటిలో అవి ఉంటాయట. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను చదివినప్పుడు నాకు అట్లా కనిపించింది. అంటే దాంట్లో ఇంకొక విషయం చెప్పాలి నేను. ఈ బల్లి అని ప్రస్తావించక ముందు ఇంగ్లీష్ బైబిల్ ఏమంటుందంటే 8 వర్షంలోనేమో స్పైడర్ అని ఉంటుంది. ఇంకో 12 వర్షన్, దాదాపు 20 వర్షన్స్ చెక్ చేశాను ఏముందని. 8 వర్షన్లు స్పైడర్ అని ఉంటే ఇంకో 12 వర్షన్స్లో లిజార్డ్ అని ఉంది. ఏంటి అసలు ఈ రెండుకి కొంత సంబంధం ఏంటి, పొంతన ఏంటి అని చెప్పి నాకు బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత చదివినా కానీ అసలు ఏంటి, ఎక్కడ సంబంధం అని చూస్తే రెండుకి కొన్ని పోలికలు ఉన్నాయి కొన్ని చోట్ల. సో ఆ పోలికలను బట్టి కొంతమంది ఆ విధంగా ట్రాన్స్లేట్ చేస్తే, కొంతమంది ఈ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ సో అవి గమనించినట్లయితే వాటిలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి అవి జీవిస్తూ ఉంటాయి. గమనించండి. సో ఎవ్రీథింగ్ హీ నీడ్స్ ఈజ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. సో గాడ్ వాంట్స్ యూ టు అండర్స్టాండ్ దట్ ద లిజర్డ్ యూజెస్ ఇట్స్ ఎనిమీ ఫర్ ఇట్స్ ఫుడ్. ఇక్కడ గమనించండి. సో దెర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ దట్ గాడ్ వాంట్స్ యూ టు ప్రొడ్యూస్. మనందరిలో ఏదో పెట్టాడు దేవుడు. నీలో ఏం పెట్టాడు, నాలో ఏం పెట్టాడు అనేది ఎవరికి వారికి వ్యక్తిగతంగా తెలుసు, అవగాహన ఉంది. సో నీలో ఉన్నటువంటిది అలాగే ఉంచుకుని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలరు. ఏం చేయాలి? మనం ప్రొడక్టివ్గా మన లైఫ్ ముందుకు కొనసాగించాలి. ఆ ప్రొడక్టివిటీ లేనప్పుడు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాం. సో ప్రభువు చెప్పింది ఏంటంటే, ఈవెన్ ఆది కాండంలో మనం చూస్తాం. అంటే ఆయన క్రియేషన్ ఉన్నప్పుడు ఏమంటారంటే బీ ఫ్రూట్ఫుల్. ఆయన సృష్టించి మనిషిని సృష్టించిన తర్వాత ఏం చెప్పాడు? ఫలించుడి. ఇట్స్ ఎ కమాండ్. అంటే మరో మాటలో చెప్పాలంటే ప్రొడక్టివ్గా ఉండండి. ఎందుకంటే మీలో ఏదో విషయం ఉంది, ఆ విషయాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ఫలభరితంగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ఇక్కడ గమనించండి, ప్రభు వారు ఏమంటారంటే యోహాను సువార్తలో, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పి బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో యూ నీడ్ టు రిలీజ్ వాట్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఆ రిలీజ్ చేయకపోతే యూ కెనాట్ టేక్ ఇన్ ఎనీథింగ్ కదా. అంటే అక్కడే అయిపోతుంది. ఆహారం తీసుకున్నాం అనుకోండి, మరి ప్రతిరోజు మనం తీసుకుంటున్నామంటే దానికి ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ అనేది ఉంది కదా. అదే కనుక మన ఆరోగ్యం క్షీణించి ఆ ప్రాసెస్కి భంగం కలిగింది అనుకోండి, ఏమవుతుంది? ఇక లోపలికి ఏమి వెళ్ళదు, అవునా, మొత్తం అయిపోతుంది. సో ఇది కూడా అంతే అన్నమాట. మరి ఏదైనా లోపల ఉన్నటువంటిది మనం రిలీజ్ చేయకుండా ఇంకా లోపలికి మరి తీసుకోవడం అనేది కష్టం. సో యూ హ్యావ్ టు రిలీజ్, యూ గాట్ టు ప్రొడ్యూస్ ఇట్. ద ఎనిమీ డజంట్ వాంట్ యూ టు వర్క్ అవుట్ సైడ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. గమనించండి. సో ఎందుకంటే దట్స్ వై హీ ట్రైస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రిక్స్ అండ్ జిమిక్స్ టు డిస్టర్బ్ అండ్ డిస్ట్రాక్ట్ యూ. ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రాకుండా నిన్ను నీ యొక్క ఒక రకమైనటువంటి స్టిగ్మాలో అట్లాగే జీవించేటట్లుగా వాడు ఏం చేస్తుంటాడంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో గమనించండి ప్రియమైన. సో వెరీ ఫస్ట్ థింగ్, అందుకే ప్రభు చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాట, బీ ఫ్రూట్ఫుల్.
మనం ఫలభరితంగా మన జీవితాన్ని ప్రొడక్టివ్గా మనం కట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ఏముంది? దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో దేవుడు పెట్టినటువంటి దానికి మరి ప్రొడక్టివ్గా జీవించడానికి ఆత్మ మనం ముందుకి నడిపిస్తుంటాడు. అదే మత్తులై ఉంటే కొంతమంది మత్తులు అవ్వక్కర్లా, మందమతులుగా అలాగే ఉంటారు. ఏంటంటే మత్తులు అంటారు, మేమేం తీసుకోం కదా అని చెప్పి కొంతమంది చూస్తున్నారు. కానీ తీసుకోకుండా మత్తులుగా వ్యవహరించి మందమతులుగా ఉండి మరి దేవుని నడిపింపుకు లోబడినటువంటి వారు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఇదంటారా మరి ఆత్మపూర్ణతో దేవుని యొక్క నడిపింపులో ముందు కొనసాగుతూ మరి ప్రొడక్టివ్ లైఫ్ని మనం జీవించాలి. హల్లెలూయా. సో లిజర్డ్ మరి ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలు దాని నుంచి నేర్చుకోవచ్చు. అవన్నీ నేను ప్రస్తావించలేను. కానీ మరొక మాట ఏంటంటే లిజర్డ్కి థర్డ్ ఐ ఉంటుందంట. ఎప్పుడన్నా విన్నారా? మూడో కన్ను. ఇదేంటి మూడో కన్ను ఏంటి, మనకు లేదే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అదేం చేస్తుందంటే అది శరీరంలో కింద భాగంలో ఉంటుంది. అంటే అదేం చేస్తుందంటే కళ్ళు దానికి సరిగ్గా అంటే పెద్దగా కనిపించదు, కానీ దానికి సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎంత సెన్సిటివిటీ ఉంటుందంటే ఈవెన్ పాము కంటే షార్ప్గా అంత సెన్సిటివిటీ ఉంటుంది అక్కడ ఈ లిజర్డ్కి. అయితే ఇందులో నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి కళ్ళతో మనం చూసినవన్నీ కూడా మనం చేయలేము, మనకు తెలియదు, కనిపించవు, అన్నీ కనిపించవు. కానీ వెన్ వీ ఆర్ సెన్సిటివ్ టు ద స్పిరిట్, పరిశుద్ధాత్మనికి సెన్సిటివ్గా మనం వ్యవహరించేటట్టు ఉన్నట్లయితే మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు, మనం చేయాలనుకుని మరుగుపరిచినటువంటి ఎన్నో విషయాలను బయలుపరిచి ఆయన మనల్ని ముందుకి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. సో కీప్ ప్రొడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. బైబిల్ అదే చెప్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కొంతమందిని చూసి మనం ఇంటిమిడేట్ అవుతుంటాం. అమ్మో వాళ్ళ 100% ప్రొడక్టివిటీ కనిపిస్తుంది, నాలో 30% కనిపిస్తుంది అని చెప్పి కంపేర్ చేసుకుని ఇంటిమిడేట్ అవుతూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను అనిపిస్తుంటుంది. కానీ గమనించండి, ఇంటిమిడేట్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు 30% నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే యు ఆర్ ఆన్ ద ప్రొడక్టివిటీ లెవెల్. ఓకే, అంటే ప్రొడక్టివిటీ స్టేజ్లోనే ఉన్నావు. కానీ అసలు 0 ప్రొడక్టివిటీ ఉందనుకోండి, అది సమస్య. 30 ఉంటే సమస్య కాదు. అందుకే కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు 100 ఉన్నారు, ప్రభు చెప్తున్నాడు కొంతమంది 30 వంతులుగా, కొంతమంది 60 వంతులుగా, కొంతమంది 100 వంతులుగా ఫలిస్తారు. అంటే ఆ సమయంలో నీ వంతు 30 వరకే. సో దట్ డజంట్ మీన్ యూ క్యాన్ గో అప్ టు 100. నువ్వేం చేయాలంటే నీ 30% నమ్మకంగా అట్లాగే ప్రొడక్టివ్గా కొనసాగించినట్లయితే ఏదో ఒక రోజున దేవుడు ఆ 100% నేను చేరుస్తాడు. బట్ డోంట్ స్టాప్ ప్రొడ్యూస్, బీ ప్రొడక్టివ్. ఏమే? సో ముగింపులో సామెతలు 31లో మనం వర్చువస్ ఉమెన్ గురించి చూస్తాం. వర్చువస్ ఉమెన్ అని ఎందుకన్నారు? వాళ్ళు ఏమన్నా సూపర్ స్పిరిచువలా అని చెప్పి చూస్తే కాదు. వర్చువల్ ఉమెన్, షీ వాజ్ ఏ ప్రొడక్టివ్ ఉమెన్ అన్నమాట. అందుకే ఆమెను వర్చువస్ ఉమెన్ అన్నారు. అంతేగాని ఆమెతో చాలా స్పిరిచువల్గా ఉంటుంది లేకపోతే అలా అని కాదు. సో ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మెచ్చేటటువంటి ఇదేం బిడ్డారా, ప్రొడక్టివిటీ కలిగి దేవుని సందులో ముందుకు కొనసాగుదాం. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా నేను ప్రొడక్టివిటీతో లేను, బలహీనంగా ఉన్నాను అంటే ఆ బలహీనమైనటువంటి సమయంలో దేవుడు బలాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చేయగలిగినటువంటి వాడు మరి ఏం చేయలేడు. అన్నీ బాగానే పనిచేస్తాయి, నిలబెడతాడు, నుంచుంటాడు, నడుస్తాడు, మాట్లాడతాడు, అన్నీ చేయగలుగుతాడు. కానీ ఆ గ్రిప్ అనేది లేదు, కోల్పోయాడు. కారణం ఏంటంటే ఆ చెయ్యి వలన. ఒక్కొక్కసారి మనలో కూడా ఏమనిపిస్తుందంటే ఏదో లోపల అంతరంగంలో ఆ చెయ్యి మనస్తత్వం ఆ ఇది వచ్చేస్తుంది. అంటే ఎక్కడో విదరింగ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు ఆ గ్రిప్ కోల్పోయినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. చూడండి, ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్లో కంప్లీట్గా వెదరింగ్ అనేది జరగదు. ఉదాహరణకి ఏదైనా ఆకులు చూసుకున్నాం, ఎండిపోయినప్పుడు
అలా ఓవర్ నైట్లో ఎండిపోతుందా? ఫస్ట్ ఎక్కడో ఎడ్జ్లో ఆరంభమవుతుంది. అది చూసినప్పుడు గార్డెనర్ ఏం చేస్తాడంటే ప్రూన్ చేస్తూ ఉంటాడు, లేకపోతే అది ఆకు మొత్తం కూడా ఎండిపోతుంది. అలాగే ఫ్లవర్ తీసుకొచ్చాం, రోజెస్ తీసుకొచ్చాం, రోజెస్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఒక్కసారి మాడిపోయి కనిపించదు, కొంచెం వడిలిపోతూ ఉంటాం. సో ఎక్కడో ఆరంభమైనప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు ఆస్క్ గాడ్. ఈ ఓచ చేయగలవాడిని ప్రభు ఏమన్నాడు తెలుసా? లే, చేయి చాపు అన్నాడు. ఇమీడియట్గా ఏమైంది? అయిపోయింది. సో యూ నీడ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ సో దట్ గాడ్ కెన్ హెల్ప్ యూ టు ప్రొడ్యూస్. ఏమే పొజిషన్ అంటే దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో ఈ విభాగంలో నేను కొంచెం ఎండిపోయే దశలో ఉన్నాను అని చెప్పి అది గుర్తించి అడిగినప్పుడు ఆ ప్రొడక్టివిటీలోని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. మోషే మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. అందరు తరుగుతున్నారు. ఒక పక్కన చూస్తే మౌంటైన్ ఉంది, ఇటు పక్కన చూస్తే ఇంకో మౌంటైన్ ఉంది, వెనకేమో శత్రువులు ఉన్నారు, ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది. ఏం చేయాలి నాయన, ఏం చేయాలి ప్రభు అని చెప్పి దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఏమిటి మోషే నన్ను అడుగుతున్నావు, నీ చేతిలో ఏముంది చూపించంటే మరి ఒక రాడ్ కనపడుతుంది, నీకు అధికారం ఇస్తున్నాను, యూజ్ దట్ రాడ్ అండ్ కమాండ్ అని చెప్తున్నాడు. ప్రియమిత్రులారా, దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అధికారాన్ని ఉపయోగించి మరి సాతాను కోల్పోయినటువంటి వాటిని మనం తిరిగి తెచ్చుకునేటటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు ఆ కమాండ్ని మనం ఉపయోగించినప్పుడు, దేవుని వాక్కును మనం ఉపయోగించినప్పుడు, ఈవెన్ ప్రభువుని డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు సాతానుడు. వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇట్ ఈస్ రిటెన్, ఈ విధంగా లేఖనం ఈ విధంగా రాయబడింది అని అంటాడు. అంటే ఆ రిటెన్ వర్డ్ని హీ స్పోక్. అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా చూస్తాం. హల్లెలూయా. సో నీ నుంచి ఏదైనా తీసుకుపోవడానికి వచ్చాడు అంటే ఇమీడియట్గా యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్ సో దట్ హీ కెన్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఆమేన్. ప్రభువా మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయనా అని చెప్పి మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఈ వారం అంతా. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, ఆయనను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ప్రియమైన గొప్ప సంగతులు ఎప్పుడు కూడా చిన్న వాటిలో నుంచి వస్తూ ఉంటాయి. నేను బలహీనురాలిని అని చెప్పి ఎన్నో సందర్భాల్లో వెనుకంజ వేసినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకో. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది బలహీనులను వాడుకున్నటువంటి దేవుడు. హీ స్టిల్ ఆన్ ద సేమ్ బిజినెస్. హీ వాంట్స్ టు యూజ్ ద వీకర్. యాకోబు మరి ఎంతో బలహీనుడిగా, కుంటివాడిగా ఉన్నటువంటి యాకోబుని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆల్మోస్ట్ బ్లైండ్, స్టిల్ హీ యూజ్డ్ హిమ్. తోమా ఆయనంత సందేహవాది, ఆయనంత మరి ఫియర్ఫుల్ పర్సన్ మరొకరు లేదు. ఆయన తోమాని వాడుకున్నటువంటి దేవుడు. ప్రియమైన నీకున్నటువంటి ఆ లింక్, నీకున్నటువంటి ఆ బలహీనత ఏదైనప్పటికీ అది తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అడిగినట్లయితే నీకున్నటువంటి ఆ అవలక్షణాన్ని బట్టి కాదు దేవుడు వాడుకునేది. దేవుడు అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో అడుగుతాం, ప్రభువా నేను బలహీనురాలిని, నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించు ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపు నాయన, నీవు సర్వజ్ఞాన సంపన్నుడు ప్రభువా. నాయన నీ జ్ఞానమునకు మించినది లోకంలో మరొకటి లేదు నాయన. అటువంటి నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపి ఏ సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మేము డెసిషన్స్ తీసుకోవాలో, ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలో, ఏ విధంగా
కృంగి కృషించిపోక లేచి నిలబడి నీ యొక్క మరి కృపకు ఆశీర్వాదములకు పాత్రలు కావలసినటువంటి జ్ఞానమును మాకు దయచేయండి. కేవలం నా తండ్రి వాక్య పరిజ్ఞానం మాత్రమే కాకుండా నీ స్వరమును వినగలిగేటటువంటి సెన్సిటివిటీని మాకు దయచేయండి ప్రభువా. నీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. కూర్చున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకునేది నాయన. ఎవరెవరు ఎటువంటి బలహీనతలు, ఎవరెవరు ఎటువంటి మరి క్షీణతలు, లేకపోతే మరి అంతా కోల్పోయాను, నాకు ఈ విషయంలో నేను విధుడిగా ఉన్నాను, లేకపోతే గివప్ చేస్తున్నాను అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఎదుర్కొంటున్నారో అటువంటి వారిని ప్రత్యేకంగా దర్శించండి నాయన. నీ యొక్క కృపకు పాత్రలు ఉన్నట్టు నీ యొక్క జ్ఞానము చేత నింపండి. నీ యొక్క జ్ఞానము ఐశ్వర్యముగా నా తండ్రి ప్రతి ఒక్కరు భావించి నీ జ్ఞానము పెంపార చేసుకోవడానికి నీవే సహాయం దయచేయమని సంధ్యలో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కూర్చున్నటువంటి కూడొచ్చిన ప్రతి బిడ్డని పేరున దీవించి ఆశీర్వదించి మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసి నీ కృపలో వర్ధల చేయని నీ నామానికి మహిమకరంగా నీవు ఏ ప్రదేశంలో మేము ఉండాలని కోరుకుంటున్నావో ఆ ప్రదేశంలో మా డెస్టినీ ఉండినట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకు చేసి మా ప్రభును ప్రేక్షకులైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ప్రార్థించి